Hi friends, I am your Shirisha. Welcome to my new YouTube channel, Vanta Vlogs with Siri. ఈరోజు మనం ఎంతో రుచికరమైన హెల్దీ టమాటో పెసరపప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం. 10 నిమిషాల్లో హెల్దీ టమాటా పెసరపప్పు తయారవుతుంది. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు, అందులోకి 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఒక రెమ్మ కరివేపాకు, పప్పులోకి సరిపడ పసుపు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్పు పప్పు తీసుకుంటే 2 కప్పుల వాటర్ యాడ్ చేయాలి. నేను పప్పులోకి సరిపడా మంచినీళ్ళను యాడ్ చేస్తున్నాను. పప్పు పొంగకుండా ఉండడం కోసం ఆయిల్ వేయాలి. ఒక మిక్సీ గిన్నెలోకి పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, తగినంత ఉప్పు వేయాలి. కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకుందాం. ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని మనం పప్పులో యాడ్ చేసుకుందాం. మిశ్రమాన్ని మొత్తం పప్పులో యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కుక్కర్‌కి మూత పెట్టి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత గాలి తీసి మూత తీసేయాలి. పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇలా మెత్తగా ఉడికిపోయిన పప్పులోకి తగినంత ఉప్పుని వేద్దాం. పప్పు గుత్తి సహాయంతో మనం పప్పుని రుబ్బాలి. పప్పుని మరీ మెత్తగా రుబ్బుకోకూడదు. Sí, sí, quiere. పప్పుని ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. స్టవ్ పైన వేడి వాటర్ పెట్టి మరగనివ్వాలి. మరిగిన వేడి వాటర్ పప్పులో యాడ్ చేస్తున్నాను. క్వాంటిటీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. మనం ఇప్పుడు పప్పులోకి పోస్ట్‌ని రెడీ చేసుకుందాం. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గిన్నె వేడెక్కనియ్యాలి. గిన్నె వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. ఇందులోకి సన్నగా కట్ చేసిన ఎల్లిపాయలు, ఇందులోకి ఎండుమిర్చి,
ఎండుమిర్చి, ఎల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. ఇందులోకి తగినంత ఇంగువ, కరివేపాకు యాడ్ చేయాలి. పోస్ట్ తయారైపోయింది. ఇందులోకి మనం రుబ్బి పక్కన పెట్టుకున్న పప్పుని యాడ్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మరగనియ్యాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పప్పు మరిగిపోతుంది. పప్పు అడుగంటకుండా కలుపుకోవాలి. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న హెల్తీ టమాటో పెసరపప్పు తయారైపోయింది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.